బాక్సాఫీస్ పథకంపై శివలంక కృష్ణప్రసాద్ నిర్మించిన హిలారియస్ ఎంటర్టైనర్ సారంగపాణి జాతకం. ఈ చిత్రంలో ప్రియదర్శి, రూపా కొడువాయు జంటగా నటించగా మోహన్ కృష్ణ, ఇంద్రగంటి దర్శకత్వం వహించారు. ఇక ఈ చిత్రం ఏప్రిల్ 18న ప్రేక్షకుల ముందుకు రానున్న సందర్భంగా ప్రెస్ మీట్ నిర్వహించింది మూవీ టీం. సారంగపాణి జాతకం ఒక అద్భుతమైన జాతకం, ఎంటర్టైనింగ్ జాతకం, ఒక అద్భుతమైన సారంగపాణి ఒక అద్భుతం. ఎందుకంటే ఇంత మంచి చూసిన తర్వాత ఇలాగే ఉంటుంది మాట్లాడడం. ఈ సినిమా 100% ఒక అవుట్రైట్ ఎంటర్టైనర్గా ఉంటుంది కనుక ఆడియన్స్ ఎవరు మిస్ చేయకండి. ఆల్రెడీ కోల్డ్ సినిమాతో ఒక అద్భుతమైన విజయాన్ని తీసుకుని ఒక పాజిటివ్ వైబ్స్తో ముందుకెళ్తున్న దర్శి అండ్ ఆల్రెడీ అద్భుతమైన పాజిటివ్ వైబ్స్తో ఉన్న ఎందుకంటే మోహన్ కృష్ణ గారు, శ్రీని, రూప, మన ప్రొడ్యూసర్ గారు శివలంక కృష్ణప్రసాద్ గారు రేపొద్దున 4వ తారీఖు మళ్ళీ ఆయన ఒక అద్భుతమైన హిట్ని మళ్ళీ రిలీజ్ చేస్తూ మళ్ళీ హిట్ను కొట్టడానికి రెడీ అవుతున్నారు ఆయన. I think for this generation we have Darshi, who has incredible comic timing and great the way you pick the scripts and all, it's brilliant. So I'm happy to be part of you, and also as a person koddiga parchayam I've got a little closer to you. I'm so grateful for that. And sir, Indraganti sir, I've been big fan of Ashtachamma, and Australia days lo eppudu bore kottna job lekuna time pass kavalante adi okati pettukoni kitchen lo పోయి వంట వండుకునే వాళ్ళం. So it's true blessing to be part of this whole team. And Rupa, it was fun even though we shared very few scenes. So yeah, overall it's a fun movie andi. So summer lo baita hot గా ఉన్నప్పుడు వచ్చి chill అయ్యే అందరు as a family you can come and chill. So you'll all have fun. 2 రోజులు నవ్వకుండా చూశాను. అంటే ఆ రోజు నేను వేసిన జోకులు కూడా అలా ఉన్నాయి కాబట్టి ఎప్పుడూ ఆనందంగానే ఉంటుంటారు. ఆయన పేరు శ్రీనివాస ఆనంద మోహన్ కృష్ణ యాక్చువల్లీ. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ మీ ఇన్ యువర్ ఫిల్మ్ సార్. అష్టాచెమ్మ నుంచి మీ ఫిలిమ్స్లో నేను భాగం అవడం నాకు నచ్చింది. అందులో నాకు అన్నిటికన్నా అనకూడదు, బట్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఎక్సైటింగ్ పాత్రలు ఇదనమాట. అయితే ఈ సినిమాకి నేను వేరే ప్రాజెక్టు అవన్నీ జరుగుతుంటాయి. సినిమాలతో మేము ప్రాజెక్టుల కోసం కథలు వింటాలు అవన్నీ జరుగుతున్న టైంలో మళ్ళీ నా దగ్గరికి ఈ ప్రాజెక్ట్ వచ్చిందండి. వినంగానే నేను ఒకటే మాట చెప్పాను, మోహన ఇది అద్భుతం. నా లైఫ్లో ఒక కామెడీ ఫిలిం చేయలేదు. ఆ రోజుల్లో నేను జంజాల్ గారితో ఫస్ట్ సినిమా చిన్నోడు పెద్దోడు రాయించుకున్నాను, తర్వాత ఆదిత్య 369 రాయించుకున్నాను. ఎప్పుడు అంటుండేవాడిని, జంజాల్ గారు నాకు సినిమా చేయండి సార్ అంటుండేవాడిని. ఆయన చేద్దాల కృష్ణ నువ్వు ఇంట్లో వాడివే కదా, నేను చెప్తాగా వాడు అలా కుదరలేదు, ఆయనతో చేయించుకోలేకపోయాను. కానీ ఎప్పటి నుంచో ఒక కామెడీ ఫిల్మ్ చేయాలి, ఒక అద్భుతమైన పడాలి అనుకున్నాను. అది ఈ సారంగపాణి జాతకం చిత్రం ద్వారా నాకు నెరవేరుతోంది. నో డౌట్ ఎట్ ఆల్, అత్యద్భుతం. సమ్మోహన్ లాంటి ఒక బ్రీజీ రొమాన్స్ తర్వాత మళ్ళీ నేను కూడా చాలా రోజులు, నేను లాస్ట్ ఇయర్ చేసిన కామెడీ అమితుమి 2017, దాదాపు ఒక 8 ఏళ్ళు అయిపోయింది. మళ్ళీ చేయాలి, ఒక మంచి కామెడీ చేయాలి, నిజంగా సకుటుంబ సపరివార సమేతంగా అని అంటూ ఉంటాం కదా మనము, సకుటుంబ పరకుటుంబంతో కూడా వచ్చేలాంటి సినిమా కూడా చేయాలి అని అనుకుని ఈ సారంగపాణి జాతకం ఇది ఎప్పటి నుంచి నేను చేద్దాం అనుకుంటున్న కథ. ఇది నాకు చాలా ఇష్టమైన స్టోరీ ఇది. అందుకని ఎప్పటి నుంచో అనుకుంటూ కృష్ణప్రసాద్ గారికి నేను చెప్పడము ఇది అంటే ఆయన వెంటనే ఇమీడియట్గా సినిమా మనం తప్పకుండా చేద్దాము అని ఇమీడియట్లీ ఒక 2 రోజుల్లోనే ఆయన గ్రీన్ లైట్ ఇచ్చేసారు. తర్వాత మేము మొదలెట్టాము. నాకు బేసిక్లీ జాతకాల మీద నమ్మకాలు, ఈ బిలీవ్స్ మీద పెద్ద నమ్మకం ఉండేది కాదు. బట్ నా ఫస్ట్ ఫిలిం ఉమామహేశ్వర గురురూపస్య చేసినప్పుడు నన్ను నా వెరీ ఫస్ట్ ఇంటర్వ్యూలో అడిగారు, మీ ఫేవరెట్ డైరెక్టర్ ఎవరితో అయినా మీరు తెలుగులో వర్క్ చేయాలనుకుంటే ఎవరితో వర్క్ చేస్తారు అని అడిగినప్పుడు నేను తీసుకున్న ఫస్ట్ నేమ్ మోహన్ కృష్ణ ఇంద్రగంటి సార్ అని. కట్ చేస్తే సినిమాకి ఒక ట్వీట్ వచ్చింది ఇంద్రగంటి సార్ నుంచి, దిస్ గర్ల్ రూపా వాజ్ ఫ్యాబులస్ ఇన్ దట్ రోల్ అని స్పెషల్గా మెన్షన్ చేస్తే నేను ఇంకా ఐ వాజ్ లైక్ ఆన్ ద క్లౌడ్ 9. ఆనందానికి ఇంకేమని చెప్పాలి, ఐ వాజ్ లైక్ డాన్సింగ్ ఆల్ అరౌండ్ అనమాట. కట్ చేస్తే సార్ అప్పుడు చెప్పారు, రూపా ఖచ్చితంగా వర్క్ చేద్దాం ఫ్యూచర్లో అని చెప్పారు సార్. బట్ ఓకే లైక్ అంటారు కదా క్యాజువల్గా అనేసారు అట్లాగా అని నేను అనుకున్నా. బట్ ఐ వాజ్ రియలీ హ్యాపీ ఆన్ దట్ డే సార్.
ఆల్ ఐ కెన్ ప్రామిస్ యూ ఈజ్ అ గ్రేట్ ఫిలిం. ఇప్పుడు దాకా నన్ను సీరియస్గా ప్రశ్నలు అడగడం మీరు చూశారు. ఇప్పుడు చాలా వల్నరబుల్గా, చాలా మిమ్మల్ని నవ్వించే పాత్ర చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇది సినిమా నేను 2 months క్రితమే ఇదే హాల్లో మేమందరం మా టీంతో కలిసి చూసాం. అందరం నవ్వుకున్నాం, చాలా హ్యాపీగా అనిపించింది. అవి మళ్ళీ థియేటర్లో April 18 మీరు చూస్తే మళ్ళీ అవి రీక్రియేట్ అవుతాయని నేను బలంగా నమ్ముతున్నాను. కృష్ణప్రసాద్ గారు, మా ప్రొడ్యూసర్ గారు ఎంతగా నమ్ముతున్నారో నేను కూడా అంతగానే నమ్ముతున్నాను. For more videos like this, subscribe Big TV channel.